హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు మన ఛానల్లో టైగర్ ఫిషెస్ గురించి అయితే చెప్తాను. అంతకన్నా ముందు మొన్న గివ్ అవే కండక్ట్ అనేది చేసాం కదా, దాని మీద కొన్ని విషయాలు అయితే మాట్లాడుతాను. మొదటి విషయం ఏంటంటే 8 మెంబర్స్ని మనం సెలెక్ట్ అనేది చేసాం కదా. ఫస్ట్ 3 మెంబర్స్ మన ఛానల్ని ఎప్పుడంటే ఫాలో అవుతున్న వాళ్ళు, అలాగే మిగతా ఐదుగురిలో ఫస్ట్ నేను లెక్క వేసుకోండి. ముగ్గురు అయితే రెస్పాండ్ అయ్యారు, ఇంకిద్దరు అయితే రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయిపోయినట్టే. ఎందుకంటే నిన్నటి వరకు టైం అనేది ఇచ్చాను నాకు మెసేజ్ చేయమని. వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వలేనట్టున్నారు, మెసేజ్ కూడా చేయలేదు. అందుకు వాళ్ళని అయితే డిస్క్వాలిఫై చేశాను. వాళ్ళిద్దరు విన్నర్స్ ఎవరంటే లైవ్లో పిక్ చేశాను కదా, ఫస్ట్ విన్నరు అలాగే 4th విన్నర్. గుర్తు చేసుకోండి, ఫస్ట్ విన్నర్ 4th విన్నర్. మీకు కావాలంటే కమ్యూనిటీలో కింద టైమింగ్ కూడా పెట్టాను, అలాగే లైవ్ కింద టైమింగ్ కూడా పెట్టాను, మీరు చూడండి. వాళ్ళ గురించి అయితే వాళ్ళిద్దరు ఒకళ్ళు ఈ వీడియో చూసినట్టయితే దయచేసి మరి మీరు ఇంక మెసేజ్ చేయకండి, మీరే డిస్క్వాలిఫై అయిపోయారు. అలాగే మిగిలిన ఇద్దరిని ఎప్పుడే అనౌన్స్ చేస్తారని అడుగుతారు కదా. నేనైతే ఇక మీదటి గివ్ అవే అనేది యూట్యూబ్లో తీయదలుచుకోలేదు. ఎందుకంటే యూట్యూబ్లో మీరు కూడా నా ఛానల్ని ఫాలో అవటం లేదు, కేవలం గివ్ అవే కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెళ్ళిపోతున్నారు చాలామంది. గివ్ అవేలో వాళ్ళ పేర్లు వచ్చినా సరే వాళ్ళ అడ్రస్ ఇవ్వట్లేదు, నాకు అసలు మెసేజ్ కూడా చేయట్లేదు కనీసం. అందుకే నేను ఈసారి గివ్ అవే అనేది ఇన్స్టాగ్రామ్లో తీద్దాం అనేది ఫిక్స్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా నా ఫాలోవర్స్ ఉంటారు, మీరు కూడా నన్ను ఫాలో అవుతారు ఎప్పటి నుండో. నాకు కూడా తెలుసు ఎవరెవరు ఫాలో అవుతున్నారని. అందుకే వీళ్ళిద్దరిని నేను ఇన్స్టాగ్రామ్లో అయితే అనౌన్స్ చేద్దాం అని అయితే ఫిక్స్ అయిపోయాను. అదే మనం అప్పుడు పెట్టుకున్నాం కదా గివ్ అవే కాంటెస్ట్ది, ఆ ఇమేజ్ ఇన్స్టాగ్రామ్లో అనేది పెడతాను. దాని కింద ఇప్పుడు కామెంట్ చేయండి. ఇంకా ఇద్దరు కంటెస్టెంట్స్ని అయితే పిక్ చేస్తాను. ఆ ఫోటో కింద మీరు పెట్టినట్టయితే గివ్ అవే అయితే మీకు ఇస్తాను. ఈరోజు 6:30కే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు టైమింగ్లోనే ఆ పోస్ట్ కింద అయితే కామెంట్స్ చేయండి. అలాగే ఇకపై గివ్ అవే అనేది ఇన్స్టాగ్రామ్లోనే కండక్ట్ చేద్దాం అని అయితే నేనైతే పూర్తి ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇప్పటివరకు మ్యాటర్ అనేది. అది ఇంకేంది ఫ్రెండ్స్, వీడియోలోకి పదండి, వీడియో మొత్తం చూడండి. ఈ టైగర్ ఫిషెస్ కేరింగ్ అనేది చాలా ఈజీ. అలాగే ఈ వీడియోలో మెయింటెనెన్స్ మొత్తం చెప్తాను. ఎవరైనా టైగర్ ఫిషెస్ పెంచుకుంటే మొత్తం వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ టైగర్ ఫిషెస్ని స్కూలింగ్ ఫిషెస్ అని అయితే అంటారు. స్కూలింగ్ ఫిషెస్ అంటే ఏంటో కాదు, ఇవి ఎక్కువ ఫిషెస్ అయితే ఉండటానికి ఇష్టపడతాయి, అంటే అవే జాతికి సంబంధించినవి. ఇప్పుడు మీరు టైగర్ ఫిషెస్ 1 పెయిర్ ఎప్పుడు ట్యాంక్లో ఉంచకూడదు, అవి పొడుచుకొని ఏదో ఒకటి చనిపోతుంది. ఒక 5-6 కనుక ఉంచినట్టయితే వాటికి హ్యాపీగా ఉంటుంది. అలాగే ఫిషెస్ అనేవి ఎక్కువగా గ్రూప్స్ వైజ్గా ఉండడానికి అయితే ఇష్టపడతాయి. అలాగే వీటి ఫుడ్కి వచ్చేసి మీరు ఏ ఫుడ్ వేసినా తింటాయి. పిల్లెట్స్ వేసినా తింటే, అలాగే డ్రై వామ్స్, లైవ్ వామ్స్, ఇది 2 టైప్స్ అయితే తింటుంది. డ్రై ఫుడ్ తింటుంది, అలాగే లైవ్ ఫుడ్ కూడా తింటుంది. అలాగే ఈ టైగర్ ఫిషెస్ అనేవి ఎంతవరకు పెరగవచ్చు అంటే 3 ఇంచెస్ వరకు అయితే పెరుగుతాయి. హైయెస్ట్ 3 ఇంచెస్ పెరిగిన తర్వాత వీటి ఏజ్ కూడా ఓల్డ్ అయితే అయిపోతుంది. అలాగే ఈ టైగర్ ఫిషెస్ లైఫ్ స్పాన్ వచ్చేసి నార్మల్గా ఎక్వేరియంలో పెంచేవి 3 to 4 ఇయర్స్ వరకు అయితే బతుకుతాయి. అదే మరీ వైల్డ్ టైప్లో ఉంటాయి కదా, సీస్లో ఉన్నవి కానీ లేదంటే చెరువుల్లో ఉన్నవి, ఇంకా ఎక్వేరియంలోనే కొంచెం బెస్ట్ క్వాలిటీవి, అవి అయితే 6 to 7 ఇయర్స్ వరకు అయితే బతుకుతాయి. అలాగే ఈ టైగర్ ఫిషెస్కి pH లెవెల్ అనేది 6 to 8 అయితే ఉండాలి, ఉంటే చాలా మంచిది. అలాగే మీరు ఆక్సిజన్ ఫిల్టర్ అయినా యూజ్ చేయొచ్చు, ఎయిర్ పంప్ అయినా యూజ్ చేయొచ్చు. పక్కాగా ఎక్వేరియంలో పెంచే వాళ్ళకైతే ఆక్సిజన్ కంపల్సరీగా ఉండాలి. అలాగే అవుట్ సైడ్ పెంచిన వాళ్ళైతే లైవ్ ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేయాలి ఈ టైగర్ ఫిషెస్కి. అలాగే టెంపరేచర్ 75 degrees నుండి 82 degrees వరకు ఫారెన్హీట్ అయితే మనం ప్రొవైడ్ అనేది చేయాలి. మీరు చూసుకున్నట్టయితే దీంట్లో జిబ్రాస్, గప్పీస్, అలా టైగర్స్ కూడా వేసాం. ఈ టైగర్ ఫిషెస్ అనేవి జిబ్రాస్తో పర్లేదు కలిసి అయితే ఉంటాయి. ఒకవేళ పొడుచుకున్నట్టయితే వీటిని తీసేయండి. అయితే ఈ టైగర్స్ని ఏ ఫిషెస్తో పెట్టకూడదో చెప్తున్నా. గప్పీస్, బీటాస్, అలాగే ఏంజల్, గోల్డ్ ఫిష్, కోయి ఫిషెస్తో అయితే వీటిని పెట్టకూడదు. నేను ఇక్కడ గప్పీస్తో పెట్టానని మీరేమీ అనుకోకండి, ఇది డిస్ప్లే పర్పస్ కోసం మాత్రమే పెట్టాను. అయితే ఈ ఫిషెస్తో అయితే పెట్టకూడదు, మిగతా వీటితో అయితే పెట్టుకోవచ్చు. నాకు తెలిసి ఓన్లీ మీరు టైగర్ ఫిషెస్ని పెంచుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఒకే రకం ఫిషెస్ ఉంటే వాటిలంతలో అవి పొడుచుకోవు. అలాగే మిగతా ఫిషెస్తో పోల్చుకుంటే టైగర్ ఫిషెస్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయో. అలాగే ఈ ఫిషెస్కి నార్మల్గా ఆక్వా ఫిషెస్కి వచ్చే డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. ఒకవేళ మీరు బాగా మెయింటైన్ చేసినట్టయితే వీటికి అన్ని ఎక్కువ డిసీజెస్ రావు, ఎందుకంటే ఇది కొంచెం వైల్డ్ ఫిష్ కాబట్టి. ఒకవేళ డిసీజ్ వచ్చినట్టయితే ఓషన్ ఫ్రీ, జనరల్ ఎయిడ్, ఎల్లో కలర్ అనేది ఉంటుంది.
అదైతే యూజ్ చేసినట్టయితే మీ ఫిష్ హెల్తీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టైగర్ ఫిషెస్ కేరింగ్ గురించి తెలుసుకున్నారు. కానీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.